సినిమా పేరు మీ అందరికీ తెలుసు అయినా చెప్పాలి. సాంప్రదాయని సుప్పిని సిద్ధపూసని. ఇది డైరెక్ట్ ప్రొడ్యూసర్ నేనైనా డబ్బులు మాత్రం ఈటీవీ. సో ఈటీవీ కంటెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఆల్రెడీ చూశారు. ఈ సినిమా రేపు మార్చి 6వ తేదీన రిలీజ్ అవుతూ ఉంది. ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ కలవడానికి వైజాగ్లో జనానికి ఇట్లా వచ్చాము అని తెలిస్తే బాగుంటుంది. సో అందుకని నిన్న అంతా కూడా వైజాగ్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. అలాగే ఇక్కడ మాకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్స్. అలాగే ఈ ఊరు వాస్తవ్యులు శరత్ నల్లా, నిషా గారు, అలాగే మన ఫుడ్ బ్లాగర్ కిరణ్, వీళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఈ సినిమాకి. బట్ దీన్ని ఆశించకుండా జస్ట్ కేవలం అభిమానం అనే ఒక అభిమానంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా మీ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సినిమా ఇంతకుముందు మేము ఇద్దరం 3 సినిమాలు చేసాం. మిస్సమ్మ, అలిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా. ఆ సినిమా తర్వాత ఆల్మోస్ట్ లయ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇదే 4వ సినిమా సాంప్రదాయని సుప్పిని సిద్ధపూసని. ఆ 3 సినిమాల మీద ఎలాగైతే మీ అందరు కూడా మమ్మల్ని ఆదరించారు, ఈ సినిమా ఈ ట్రెండ్కి తగ్గట్టు ఎక్కడా కూడా ఏదో కామెడీ కోసం కామెడీ మన జబర్దస్త్ కైండ్ ఆఫ్ అలా ఉండదండి. సినిమా చాలా కాంటెంపరీ సినిమా ఇది. మీకు చాలామంది మీరు అడగకుండానే క్వశ్చన్స్ నేను ఒకటి చెప్తాను, ఎలా ఉంటుంది ఈ సినిమా? అదే నేనే చెప్తున్నా, అందుకనే మీరు అడగకుండానే చెప్పాను. ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే మీకు జానర్ చెప్తాను. మీ అందరికీ తెలుసు వరుణ్ డాక్టర్ అని ఒక సినిమా వచ్చింది, అలాగే ఫిల్మ్ అనమాట ఇది. సో ఇంక ఈ సినిమా కథ గురించి చెప్పలేదు, ఎందుకంటే డార్క్ కామెడీ ఫిల్మ్ అంటే చెప్తే మజా పోతుంది చూస్తేనే. సో రేపు 6వ తారీఖు థియేటర్లోకి వస్తుంది వైజాగ్. ఉత్తరాంధ్ర సినిమా అంటే ఉత్తరాంధ్ర అంటే సినిమా. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా నేను చేసిన లాస్ట్ సినిమా కూడా 50 రోజులు ఆడింది ఇక్కడ, కూర్చమ్మ కూర్చోడు అనే సినిమా. సో 100 రోజుల సినిమాలు 4 ఉన్నాయి. సో వైజాగ్ డెఫినెట్గా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఉత్తరాంధ్ర మీ అందరి సహకారం కావాలి. అంటే ఈ సినిమా చేసేసి నేను విపరీతంగా ఇక హీరోగా సినిమాలు చేసేసేయాలి అలాంటి ఉద్దేశం అలా నాకు లేదండి. ఎందుకో వచ్చింది అంటే ఒక లెవెల్ పెంచుకోవటానికి అనే మూమెంట్లో సినిమాలు కాకుండా మన దగ్గరకు వచ్చే మంచి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే అది కూడా కామెడీ బేస్డ్ స్క్రిప్ట్ అయితేనే చేస్తా. లేదంటే మనకి బ్రహ్మాండంగా రూట్ లాంటి సినిమాలు, దండోర లాంటి సినిమాలు మనకు ఉండనే ఉన్నాయి. నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఎందుకంటే హీరో అనేసరికి కొంచెం వెయిట్ మోయాల్సి వస్తుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్దామని చూస్తున్నాను. ఊరికే హీరో అనే అవసరం చేసాం. 50 సినిమాలు చేశాను హీరోగా కూడా. సో మంచి సినిమాలు చేయాలి, మంచి పాత్రలు చేయాలి. తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు అనేది నెక్స్ట్ తరాలు అనుకోవాలి. అలాగే మిగతా భాషల్లో కూడా మేము చేయగలమని చెప్పాలి. ఆ భాషల్లో కూడా మంచి నటులు ఉన్నారు, అలాగే మన తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు అనేది అందరికీ తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. అలాంటి పాత్రల కోసం చూస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఇలాగే జనం కోసం మాట్లాడుతూ నా కుటుంబం కోసం సినిమాలు చేస్తూ ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ వైజాగ్తో అనుబంధం ఏంటంటే మా తాతగారు, ఇద్దరు తాతగారు వైజాగ్ నుంచి. సో నేను విజయవాడ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే నేను విజయవాడలో పెరిగాను, పుట్టి పెరిగి అక్కడ చదువుకున్నాను కాబట్టి విజయవాడ అమ్మాయి వచ్చింది. సో మా తాతగారు, మా అమ్మగారు అందరూ ఇక్కడ నుంచి. సో అందుకని ఇప్పుడు కూడా చాలామంది రిలేటివ్స్ ఇక్కడే ఉన్నారు. సో ఇట్ ఈస్ మై టౌన్ అని నా ఫీలింగ్. సో చిన్నప్పుడు ఇక్కడంతా జగదాంబ సెంటర్లో ఇదంతా తిరగడం అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సో దాని తర్వాత మా సినిమా ఎప్పుడు రిలీజ్ ఉన్నా కూడా, ఎప్పుడు థియేటర్ విజిట్స్ ఉన్నా కూడా వైజాగ్ ఇస్ ఆల్వేస్ అ డెస్టినేషన్. వచ్చి చాలాసార్లు థియేటర్ విజిట్స్ కానీ చేసాం. సింహాచలం టెంపుల్కి చాలాసార్లు వచ్చాం. సో ఇలా వైజాగ్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. బీచ్ మామూలుగా బీచ్ లేకుండా వైజాగ్ వెళ్ళలేం కాబట్టి. సో
చాలా మెమరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవాళ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా సాంప్రదాయని సుప్ని సుతపు సినిమా 6th రిలీజ్ అవుతుంది. దాని ప్రమోషన్స్కి భాగంగా ఇక్కడికి వచ్చాను. సో ఆ మెమరీస్ అన్నీ వస్తున్నాయి. సో మీతో ఇవాళ ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ మీడియాతో ఇక్కడ వైజాగ్లో ఇంటరాక్ట్ అవ్వడం. సో ఈ సినిమాలో నా రోల్ వచ్చి ఉత్తర రోల్ చాలా చాలా డిఫరెంట్గా నేనైతే చేయలేదు. ఎప్పుడు అంత డామినేటింగ్గా కానీ అది చూస్తే మీకు యాడ్ చూస్తే కూడా అర్థమవుతుంది. సో ఇట్ ఇస్ నాట్ అంటే క్వైట్గా ఉండి ఒక సాఫ్ట్గా ఉండి అలాంటి రోల్ కాదు. షిల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అనమాట. ఏం కావాలన్నా దానికి ఆ ఎక్స్టెంట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక థ్రిల్లర్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్పే ఇది. సో కామెడీ థ్రిల్లర్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. నాకైతే చాలా నచ్చింది, వినగానే చాలా నచ్చింది. తర్వాత ఇప్పుడు చూసిన తర్వాత అయితే ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా బాగా వచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది. అంటే ఇది కామెడీ ఫిలిం కాబట్టి ఫ్యామిలీ మేమిద్దరం చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాకుండా ప్లీజ్ మీరు ఇది తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను. దట్ ఇది కామెడీ అనగానే ఏ ఏజ్ వాళ్ళైనా నవ్వుకునే ఇది. సో దానికి ఏజ్తో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అని కానీ ఇలా ఏమీ లేదు. సో ఎనీబడి కెన్ ఎంజాయ్. ఏ ఏజ్ వాళ్ళైనా మేము కూడా చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు కూడా చేస్తాము, మా పెద్దవాళ్ళు కూడా చేస్తారు. సో ఏంటంటున్నామంటే కామెడీకి దెర్ ఇస్ నో ఏజ్ ఫ్యాక్టర్. సో అందరూ చూడొచ్చు. అందుకనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ఫ్యామిలీ సినిమాగా ప్రొజెక్ట్ చేయకుండా ప్లీజ్ టేక్ ఇట్, అందరికీ స్ప్రెడ్ చేయండి. దట్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. March 6th థియేటర్స్లోనే చూడండి. ఓటీటీలో ఇస్ నాట్ ద సేమ్. ఓటీటీ మీరు ఫ్యామిలీతో కలిసి కూర్చొని పాప్కార్న్ తింటూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చూడడం అది వేరే ఇది. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఎమోషన్ ఫుల్గా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారీ చేసే ఒక ఇది. సో ప్లీజ్ తప్పకుండా వచ్చి సినిమా థియేటర్లో చూడమని రిక్వెస్ట్ చేస్తాను. ఇన్వేషన్ ఉండాలి ఎక్స్పర్ట్ రెండు ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే అందరూ స్ట్రెస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో దట్ మీరు మీ ఈ సాంప్రదాయాన్ని న్యూ ఎక్స్పెరిమెంట్ అదే చెప్పాను కదా, మన డాక్టర్ సినిమా ఎలా ఉంటుంది ఆ జానర్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా సినిమాని మనం వెళ్ళేది స్ట్రెస్ తగ్గించుకొని పెట్టాలి. ఎస్పెషల్లీ ఈ సినిమా ఏంటంటే మీరు వేరే ఆలోచన రానివ్వకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలా ఇరుక్కుంటారు వీళ్ళు, నెక్స్ట్ ఎలా వీళ్ళు ఇరుక్కుంటే బాగుండే, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ సినిమా టెక్నికల్గా కూడా అమ్మా ఏ పెద్ద సినిమాకి తక్కువ 100% చెప్పగలను. చాలా హై టెక్నికల్ వాల్యూస్తో చేసిన సినిమా. ఎస్పెషల్లీ ఈ సినిమాకి ప్రాణం అంటే కథ నెంబర్ 1, నెంబర్ 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్, నెంబర్ 3 మీ అందరికీ తెలుసు పాయాసాలు బండ్ల గణేష్ గారు. సో ఇలాగా సినిమాలో మిమ్మల్ని ఎక్కడా కూడా ఒక ఎడ్రా బాబు ఏంటిది ఎందుకు అనే పరిస్థితి అయితే 200% రాదమ్మా. సో అలాంటి గ్రిప్పింగ్ చాలా అగ్రెసివ్ అనిపించింది. మీ ఇద్దరికి ఎప్పుడు హిట్ అయ్యింది, ఎప్పుడు కోరుకుంటుంది. సో అట్లాంటి హోల్డ్ చేసుకుంటారు కూడా పబ్లిక్ మీ పేరు. సో ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ కూడా ఎస్పెషల్లీ? ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే కొంచెం ఎక్కువగా ఉందా, కొంచెం అంటే బికాస్ జనాలు కూడా నన్ను ఏమనుకుంటారు అమ్మో ఇవన్నీ మొదలుపెట్టింది. అంటే అది కూడా కాదు, మళ్ళీ అంటే ఆయన్ని కూడా డామినేట్ చేసేది కదా. నాకు అక్కడ భయం, నేను ఒక్కదాన్ని డామినేటింగ్. అదే మన అంటున్నారు, మన అందరూ అదే అంటున్నారు. ఏమి ఏంటిది వీటి మంగపతి పప్పుచారు పెట్టమంటున్నావు ఆలోచించుకోక అంటున్నారు. సో ఏంటంటే అయినా సరే ఏంటంటే మా ఇద్దరి కాంబినేషన్లో తను నన్ను డామినేట్ చేస్తే ఎంజాయ్ చేశారు ఇంతకుముందు సినిమాలు కూడా ఆడియన్స్. సో ఇది కూడా అలా ఉంటూనే మంచి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా కట్టుబడేస్తుంది. అదైతే గ్యారంటీ. డెఫినెట్లీ అండి, నేనైతే నమ్ముతున్నాను. అండ్ ఏంటంటే డామినేటింగ్లో కూడా ఏంటంటే దాంట్లో లవ్వే ఉంటుంది. ఎందుకంటే ఒక హస్బెండ్కి మీద ఉన్న లవ్వే అలా చేస్తుంది తప్ప ఇదే
ఏదో ఏదో చేసేసి ఒక నేనే గొప్ప అనే కాదు. షీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్, షీ ఈజ్ వెరీ లవింగ్ వైఫ్. కానీ అదేంటంటే ఆ ఆతృత అనమాట, ఏదోదో చేసేయాలి మా ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలి, మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఆ దాంట్లో వచ్చే డామినేషన్ తప్ప ఇది ఒక నెగిటివ్గా వచ్చే డామినేషన్ కాదు. సో నేను అనుకుంటున్నాను, సో మీరు చూసిన తర్వాత మీరు నెగిటివ్ పాజిటివ్గా చూసుకోండి. వైజాగ్లో మీ మంచి మెమొరీ ఏంటి? అసలు చిన్నప్పుడు మీరు ఫస్ట్ చూసిన మూవీ కానీ? నేను యాక్చువల్లీ మొదటిగా చెప్తున్నాను, జగదాంబలో జురాసిక్ పార్క్ రిలీజ్ అయింది, కానీ పక్కనే ఏమైందంటే ఏదిల్లకి మూవీ కూడా రిలీజ్ అయింది. సో మేమేమో ఆతృతగా అందరికంటే ఫస్ట్ వెళ్ళి చూసేస్తున్నాం అని చెప్పి ఆతృతగా లైన్లో అబ్బాయిల ఇంట్లో అబ్బాయిల కజిన్స్తో ఛాలెంజ్ చేసి అమ్మాయి కజిన్స్ అందరూ వచ్చాము. సో గర్ల్స్ అందరూ బయలుదేరాము. సో గర్ల్స్కి ఒక టికెట్ ఫాస్ట్గా దొరుకుతాయి కదా, మేము అసలు అందరికంటే ఫాస్ట్గా వెళ్ళి మేము జురాసిక్ పార్క్ చూసేసామని చెప్పే ఊపులో వెళ్ళి నేను ఏదిల్లకిలో లైన్లో నిల్చుని ఆ టికెట్స్ తీసుకున్నా వీళ్ళు చెప్తున్నారు ఇటు వెళ్ళమని, అంటే ఆయన కూడా వెళ్ళి అలా మాట్లాడేస్తున్నా వాళ్ళతోటి, వాళ్ళకి కూడా అర్థం కాలేదు. ఫోటో దిగుదామా అన్న, టాలెంట్ ఎవడు సొత్తు కాదు. సో అంత వాళ్ళతో మాట్లాడుతూనే నాకు అప్పుడు ఐడియా వచ్చింది, వీళ్ళతో మన ప్రమోషన్ అప్పుడు ఏమన్నా అడుగుదామా అని అడిగేసా. నేను అడగాలనుకుంటే మీకు తెలుసు కదా నా సంగతి, అడిగేయటమే. అడిగితే వాళ్ళు అంటే మనవాళ్ళు ఉంటారు కదా, మరి ప్రమోషన్కి ఏమన్నా అంటే వాళ్ళు ఏం లేదండి, జస్ట్ నా మీద ఉన్న గౌరవం అభిమానంతో అయ్యో భలేవాళ్ళండి అడిగారు చాలు మనం చేసేద్దామండి అని అన్నారు. సో వాళ్ళు డబ్బులు పడే రకాలు కూడా కాదండి, నేను చూశాను. వాళ్ళు గట్టిగా సెటిల్ అయిన ఫ్యామిలీయే, వాళ్ళకి మంచి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ, ఐటీ కంపెనీలు బాగుంది. వాళ్ళు అలా లొంగేవాళ్ళు కాదు, వాళ్ళ కాన్సెప్ట్ అది బాగా నచ్చింది, చేద్దామండి మాకు అంటే ఏదైనా మనం పనిచేసేటప్పుడు మనకి సాయం చేసేవాళ్ళు దగ్గర వాళ్ళ పెంచే విధంగా ఉండాలనేది నేను అనుకుంటాను. నా స్వార్థం కోసం మొత్తం నేను అలాంటి పనులు ఎప్పుడు చేయను. సో అది వాళ్ళకి నచ్చింది, వాళ్ళు మమ్మల్ని చాలా దగ్గరగా ఓన్ చేసుకొని మన సినిమాకి ప్రమోట్ చేశారండి. థ్యాంక్ యూ శరత్ గారు, నిషా గారు. రవి గారు, మీరు ఈ క్యారెక్టర్లో చేసినప్పుడు బాగా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? చూస్తే సూపర్ కూల్ ఉంటారు, అక్కడ చూస్తే కంప్లీట్గా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇంత అగ్రెసివ్గా చేయడం శివాజీ గారి పైన యాక్టింగ్లో అంటే ఒకలాంటి, అంటే ఆయన అన్నేస్తున్నాను ఇప్పుడు అది నాకు అది అంటే ఆయన్ని డామినేట్ చేయడం అనేది కాదు, కొంచెం కొన్నిసార్లు చేస్తుందండి ఇలాంటిది వస్తుంది అంటే కొంచెం హీరో కదా ఆయన, సో అది ఏమైనా ఎక్కువ అవుతుందా అనే ఒక టెన్షన్ తప్ప థ్యాంక్ యూ. గతంలోని అంటే మంచి క్యారెక్టర్స్